హలో సనాబ్ అబ్దుల్లా మీరు ఉన్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ స్టడీస్ చూసారు కదా, ఎంఎంజీ పై ప్లాట్ఫామ్ ద్వారా ఈజీగా సింపుల్గా ఎవ్వరికి ఫ్రాడ్ ఫేక్ జరగకుండా మోసాలు లేకుండా మా ఎంఎంజీ పై ప్లాట్ఫామ్ ద్వారా సింపుల్గా మీరు కళ్ళు మూసుకొని సేల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. ఎవరైనా పై కాయిన్స్ని మా ఎంఎంజీ ప్లాట్ఫామ్ ద్వారా అమ్మవచ్చు, కొనవచ్చు అనమాట. ఇక్కడ ఏ ఫ్రాడ్ అనేది జరగదు మా ప్లాట్ఫామ్ ద్వారా. ప్రతి ఒక్కరికి తెలుసు, ఆల్రెడీ 2-3 వీడియోస్లో చెప్పాను. మా ఎంఎంజీ ద్వారా ఎవరైనా సేల్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కళ్ళు మూసుకొని మా ఎంఎంజీ ద్వారా మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. నా నెంబర్ వచ్చేసి నోట్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే పై నెట్వర్క్ అప్లికేషన్లో మైనింగ్ అయితే చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోస్ అయితే వస్తాయి. మీకు కాకపోయినా మీ రిలేటెడ్కు అలాగే మీ ఫ్రెండ్స్కి అయినా ఉపయోగపడతాయి అనమాట. అందుకని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే నా ఫోన్ నెంబర్ని కూడా సేవ్ చేసి పెట్టుకోండి. ఏదో ఒక రోజున మీకు ఉపయోగపడుతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, ఏ టెక్నికల్ ఇష్యూ వచ్చినా కానీ కాల్ అయితే చేయండి. మీ ప్రాబ్లమ్ని సాల్వ్ అయితే చేస్తా, మీకు ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీగా. గంటల తరబడి కాల్ అయితే చేయొద్దండి. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగండి, మీకు సాల్వ్ అయితే చేస్తాను అనమాట. ప్రతి ఒక్కరు నా నెంబర్ని సేవ్ చేసి పెట్టుకోండి. నా నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఇక్కడ డిస్ప్లే కూడా అవుతుంటుంది, 9652664970. అలాగే మా ఎంఎంజీ పై ప్లాట్ఫామ్ ద్వారా చాలామంది సేలర్స్ అండ్ బయర్స్ అయితే వస్తూ ఉన్నారు. సేలర్స్ కుప్పలు అయితే వస్తున్నారు. 100 మంది సేలర్స్ వస్తే అందులో 50 మందికి మాత్రమే మైగ్రేట్ వాలెట్ అంటే తెలుసు. మిగతా 50 మందికి మైగ్రేట్ అంటే ఏంటో తెలియదు, మైగ్రేషన్ అంటే ఏంటో తెలియదు, వాలెట్ అంటే ఏంటో తెలియదు. కేవలం ఎవరో వాళ్ళకు రిఫర్ చేశారు, పై అప్లికేషన్ ఎవరో రిఫర్ చేశారు, యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకున్నారు. మైనింగ్ అనేది చేస్తూ పోయారు. ఒక 200 కాయిన్స్ 300 కాయిన్స్ అయితే ఉన్నాయి. అది చూసి కాల్ అయితే చేస్తున్నారు. బ్రో అన్న, నా దగ్గర 300 కాయిన్స్ ఉన్నాయి, 50 కాయిన్స్ ఉన్నాయి, 200 కాయిన్స్ ఉన్నాయి, సేల్ చేయాలనుకుంటున్నా, మీరు కొంటారా, ఎవరైనా తీసుకుంటారా, అడిగి చెప్పండి అని. మా పై ప్లాట్ఫామ్లో ఎలా ఉంటుందంటే సేలర్స్ వచ్చినా బయర్స్ వచ్చినా కొనే వాళ్ళకు అమ్మే వాళ్ళకు ఇద్దరిని అడుగుతా. 400 కాయిన్స్ ఉన్నాయి, 500 కాయిన్స్ ఉన్నాయి, 1000 కాయిన్స్ ఉన్నాయి, మేము సేల్ చేయాలనుకుంటున్నాము అని వస్తే కనుక వాళ్ళని ప్రైస్ అయితే అడుగుతా. ఫస్ట్ మీరు ఏ ప్రైస్కి మీరు ఇవ్వాలనుకుంటున్నారు చెప్తే అవతల బై చేసేవాళ్ళు రెడీగా ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తా. నా దగ్గర రెగ్యులర్గా బై చేసేవాళ్ళు ఒక 5-6 మంది అయితే ఉన్నారు. ఆ 5-6 మందికి నేను ఏం చేస్తాను అంటే మెసేజ్ అయితే చేస్తాను. 1000 కాయిన్స్ రెడీగా అయితే ఉన్నాయి, సేలర్ రెడీగా అయితే ఉన్నాడు, ఈ ప్రైస్ రెడీగా అయితే ఉంది, ఎవరైనా మీరు తీసుకుంటారా అని. ఆ 5-6 మందికి మెసేజ్ అయితే పెడతాను అనమాట. వీళ్ళు చెప్పిన ప్రైస్కి వాళ్ళకి మెసేజ్ అయితే పెడతారు. వాళ్ళలో ఎవరైతే త్వరగా ఫాస్ట్గా రెస్పాన్స్ అయితే అవుతారో ఆ డీల్ అనేది వాళ్ళకు షేర్ చేసి ట్రాన్స్ఫర్ చేయిస్తాను అనమాట. కాయిన్స్ అలాగే అమౌంట్ ఎవరైతే బై అయితే చేస్తారో ఫస్ట్ నాకు అమౌంట్, వాలెట్ అడ్రస్ అనేది నాకు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంఎంజీ పై ప్లాట్ఫామ్ కండిషన్ అనమాట. ఎవరైనా సరే బై చేసేవాళ్ళు ఎవరైతే కొంటారో వాళ్ళు ఫస్ట్ వాలెట్ అడ్రస్, అమౌంట్ అనేది నాకు ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. మీ అమౌంట్ అనేది ఎక్కడికైతే వెళ్ళదు, సేఫ్టీగా సెక్యూర్గా నా దగ్గరనే అయితే ఉంటుంది. ఎవరైతే అమ్మాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళు కూడా నన్ను నమ్మి వాళ్ళు కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ అమౌంట్ అనేది నా దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు నన్ను నమ్మి ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారు. చాలామంది ఇప్పటి వరకు 8,000 పైగా కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయితే అయ్యాయి, 5 లక్షల వరకు మనీని ట్రాన్స్ఫర్ అయితే అయ్యాయి. సేఫ్గా సెక్యూర్గా ఎక్కడ ఎటువంటి మోసం లేకుండా ట్రాన్స్ఫర్ అయితే అయ్యాయి అన్నమాట. ఎవరైనా సరే ఎవరైతే సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఉన్నా, ఎవరైతే బై చేయాలనుకున్న వాళ్ళు ఉన్నా ఈజీగా సింపుల్గా నిర్బంధంగా మీరు సేల్ చేసుకోవచ్చు. ప్రైస్ అనేది మీరే డిసైడ్ చేయాలి. ఈ ప్రైస్కి అయితే నేను తీసుకుంటా, ఇన్ని కాయిన్స్ కావాలి అని మెసేజ్ పెట్టండి. ఈ ప్రైస్కి నేను సేల్ చేయాలనుకుంటున్నా, ఇన్ని కాయిన్స్ ఉన్నాయని మెసేజ్ అయితే పెట్టండి. మీ ప్రైస్కి ఎవరైనా రెడీగా ఉంటే కనుక డీల్ అనేది సెట్ చేస్తా. ఈజీగా మీకు మనీ అయితే ట్రాన్స్ఫర్ చేస్తా, బయర్స్కి కాయిన్స్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తా. ఇలా మధ్యలో కేవలం నేను మీడియేటర్ని మాత్రమే. నేను ఇక్కడ ఏ కమిషన్ అనేది తీసుకోవట్లేదు. అవతల ఏ ప్రైస్ అయితే రెడీగా అయితే ఉంటుందో యూతల వాళ్ళకైతే ఇన్ఫామ్ అయితే చేస్తా. అంతవరకే నా పని. కేవలం నా యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యూస్ ద్వారా వచ్చే మనీ వస్తే చాలు నాకు. ఇంకోటి నేను ఒక ఎంప్లాయ్ అనమాట. చాలామందికి అయితే తెలియదు, నేను ఒక ఎంప్లాయ్. నాకు అంత టైం కూడా ఉండదు. నైట్ పూటనో మార్నింగ్ పూటనో నేను వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తూ ఉంటాను. అర్థమైందిగా. ఇకపోతే సేలర్స్ కుప్పలు వస్తూ ఉన్నాయి అని చెప్పాను కదా. వీళ్ళలో చాలామందికి కేవైసీ ఏంటో తెలియదు, మైగ్రేషన్ ఏంటో తెలియదు. ఇలా కాల్ అయితే చేస్తూ ఉన్నారు చాలామంది. ఫస్ట్ మీకు రిఫర్ ఎవరైతే చేశారో ఈ పై అప్లికేషన్ వాళ్ళని అడగండి. మన దగ్గర ఉన్న పై అప్లికేషన్లో ఉన్న కాయిన్స్ మనము సేల్ చేసుకోవచ్చా లేదా అని వాళ్ళని అడగండి. లేకపోతే నాకైనా మీరు కాల్ చేసి నాకు అడగండి ఫస్ట్. నా దగ్గర పై అప్లికేషన్లో కాయిన్స్ అయితే ఉన్నాయి, అది అమ్ముకోవచ్చా, అమ్ముకోవడానికి వస్తుందా రాదా అని ఒకసారి నాకు కాల్ చేసి మాట్లాడండి. ఆ తర్వాత
ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ అనేది నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, మీకు గైడ్ చేస్తాను అనమాట. స్టెప్ బై స్టెప్ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మైగ్రేషన్ అయిన తర్వాత మీకు మైగ్రేటెడ్ అవుతుంది. మైగ్రేటెడ్ దగ్గరికి వచ్చిన తర్వాత కైన్స్ వాలెట్లోకి అయితే వస్తాయి, అక్కడ నుంచి మూవ్ చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. చాలామందికి తెలియక పాపం పై అప్లికేషన్లో ఉన్న కాయిన్స్ కూడా సేల్ చేసుకోవచ్చు అని కాల్స్ అయితే చేసి, సో కాల్ చేసిన తర్వాత నేను ఏమనుకుంటున్నా, ఉన్నాయి కదా బ్రో అంటే, ఉన్నాయి సార్ 300 అయితే ఉన్నాయి, 200 అయితే ఉన్నాయి, 500 అయితే ఉన్నాయి అని ఇలా డీల్ ఓకే చేస్తున్నారు. సో డీల్ అవతల నేను బై చేసే వాళ్ళు కూడా కాల్ చేసి 300 కాయిన్స్ ఈ ప్రైస్కి రెడీ అయితే ఉన్నాయి, సో తీసుకుంటారంటే తీసుకుంటా అని వాళ్ళు వాలెట్ అడ్రస్ పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత తీరా వీళ్ళ దగ్గర చూస్తే కేవైసీ కూడా కంప్లీట్ కాలేదు, మైగ్రేషన్ కూడా కంప్లీట్ కాలేని వాళ్ళు అనమాట వీళ్ళు. కేవలం పై అప్లికేషన్లో మాత్రం కాయిన్స్ అయితే పెట్టుకొని కాల్స్ అయితే చేశారు. 2-3 జరిగింది ఇలాంటి కేసెస్. సో తర్వాత వాళ్ళ మనీ వాళ్ళకి రిటర్న్ అయితే చేసా, ఇలా జరిగింది బ్రో, వాళ్ళ దగ్గర అసలు మైగ్రేషన్ అవ్వలేదు, పాపం వాళ్ళు తెలియక ఇలా చెప్పారు అంటే, సారీ సర్లే బ్రో ఏం పర్లేదు, ఎవరైనా ఉంటే చెప్పండి నెక్స్ట్ అని. సో వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే చేశారు. సో మీ కాయిన్స్ని సేల్ చేయాలంటే ఇక్కడ కేవైసీ మైగ్రేషన్ కంప్లీట్ అవ్వాలి, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో 9 స్టెప్ వరకు మీకు కంప్లీట్ గ్రీన్ కావాలి. అయిన తర్వాత మైగ్రేట్లకి అయితే వస్తాయి, మైగ్రేట్లకి అయితే వచ్చిన తర్వాత మీ పై బ్రౌజర్ వాలెట్లకి అయితే వస్తాయి. ఇక్కడ వాలెట్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన తర్వాతనే మీరు సేల్స్ అనేది చేయగలరు. సో ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ దగ్గరికి వచ్చిన తర్వాతనే సో మీరు అనేది సేల్ చేయగలరు, లేకపోతే సేల్ చేయలేరు. సో ఎవరికైనా మీరు రిసీవ్ కూడా చేసుకోలేరు. మీ కేవైసీ మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎవరికైనా మీరు రిసీవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ నుంచి నేనేమనుకుంటూ ఉన్నానంటే, ఎవరైనా సరే సేల్ చేయాలి బ్రో అని మెసేజ్ పెడితే సో వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ మెసేజ్తో పాటు మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, సో పై బ్రౌజర్ అప్లికేషన్లో అవైలబుల్ ఉన్న కాయిన్స్ని స్క్రీన్ షాట్ అయితే పంపించండి. ఇది నా రిక్వెస్ట్, ఏమనుకోవద్దు ఎవరు. సో మీరు ఒకవేళ సేల్ చేయాలనుకుంటున్నారు, ఒక 1000 కాయిన్స్ అయితే ఉన్నాయి మీ దగ్గర, అందులో ఒక 500 కాయిన్స్ 200 కాయిన్స్ మీరు సేల్ చేయాలనుకుంటున్నారు. సో ఉన్నాయా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి నాకు అర్థం అవ్వట్లేదు. చాలామంది ఇలాంటి కాల్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. సో జస్ట్ ఒక స్క్రీన్ షాట్ అయితే పంపించండి, సో కన్ఫర్మ్ అయితే అవుతుంది కదా. సో అవతల నేను డీల్ సెట్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను ఊకే చెప్తున్నానేమో అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అందుకని సో అర్థమైందిగా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండదు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో ఎవరైనా సేల్ చేయాలనుకుంటే, బై చేయాలనుకున్నా సో ఇంతసేపు చెప్పిన ప్రాసెస్ మొత్తము ఫాలో అయితే అవ్వండి. సో బై చేసే వాళ్ళు కూడా నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్, సో మీరు పై కేవైసీ మీకు కంప్లీట్ అయిన తర్వాత, మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మీ కాయిన్స్ అనేవి మీకు రిసీవ్ అయితే అవుతాయి. సో మీకు కూడా రిసీవ్ అయితే అవ్వవు. కేవైసీ మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మీ వాలెట్లోకి మీకు కాయిన్స్ అనేవి రిసీవ్ అయితే అవుతాయి. అవైలబుల్ బ్యాలెన్స్లోకి అయితే వస్తాయి, డైరెక్ట్గా అవైలబుల్ బ్యాలెన్స్లోకి అయితే వస్తాయి. వాలెట్ అడ్రస్ ద్వారా మీకు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసినా కానీ సో డైరెక్ట్గా అవైలబుల్ బ్యాలెన్స్ దగ్గరికి వస్తాయి అనమాట, ఎవరి కాయిన్స్ మీరు కొన్నా కానీ. సో అర్థమైందిగా. సో కేవైసీ మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఎవరైనా సేల్ చేయగలరు, ఎవరి కాయిన్స్ అయినా మీరు కొనగలరు.